ముందుగా మెయిన్ ఫ్రెషర్స్‌కి షిప్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మా క్యాబిన్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది ఈరోజు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమన్ శ్రీహరి. సో లాస్ట్ వీడియో మీకు చెప్పాను నా క్యాబిన్ చాలా చిన్నదిగా ఉందనేసి. ఇంటికి నా క్యాబిన్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో చూడడానికి నా క్యాబిన్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ నేను అనుకున్నానండి నాకు చాలా చిన్నదనేసి. కానీ లోపల చాలా బోలెడు ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో ఫ్రెషర్స్కి, సో కొంతమందికి డౌట్గా ఉంటుంది ఏఈకి మనకు ఎలాంటి క్యాబిన్స్ ఇస్తారు, దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తారండి. మీకే కాదు అందరూ చూడండి. ఓకే ఒకసారి చూద్దామా. ముందుగా మా క్యాబిన్ బయట 5 రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, యూజ్ ఫర్ వుడ్, పేపర్, టెక్స్టైల్స్ అండ్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ యూజ్ చేసుకోవాలి. డు నాట్ యూజ్ ఆన్ ఎలక్ట్రికల్ అండ్ ఫ్లేమబుల్ మెటల్ ఫైల్స్, అది మాత్రం యూజ్ చేయకూడదు. చూడండి 9 లీటర్ ఉంటుందండి ఇది. ఇన్ కేస్ ఆఫ్ 5 అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకు షిప్లో ప్రతి వీక్లో మనకు డ్రిల్ ఉంటుందండి. ఆ డ్రిల్ మనకు చెప్తారు ఎలా యూజ్ చేయాలనేది. ఫ్యూజ్ చేయాలండి 3% చేయాలి మాకు. 3 రాస్తున్నారు చూడండి, అంటే ఇది 3 ఉండొచ్చు అనేసి. ముందు డోర్ ఎలా ఉందో చూద్దాము. చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. సో దీంట్లో వెళ్తున్నా నేను. సో ముందుగా మనకు ఇండికేటర్ ఇస్తారు అది. సో ఇది స్మోక్ డిటెక్టర్ సింబల్, ఇది సో స్మోక్ చేయవద్దు అనేసి. సో దాని కింద ఈ మిర్చి వెంట్ అని పడుతుంది. సో మనము ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ ఉంది. సో ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తాము. సో ఓపెన్ చేస్తాము. సో లోపల విండ్ పెట్టడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది. సో మనకు గాలి రావాలన్నా, అది మంచి గాలి రావాలన్నా, చెడు గాలి రావాలన్నా, సో అన్ని పప్పి లోపల వస్తాయి. సో మనకి ఫెసిలిటీ ఇచ్చాడు. సో లోపల ఫ్రై చేయడం వస్తుంది. సో ఇంక మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రతి డోర్కి ప్రతి సిమెంట్ గ్యాబుల్ టూకి ఒకటి ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్దామా. సో లెట్స్ గో. మాకు ఎంట్రన్స్ లోనే చూడండి ప్లాస్టిక్, పేపర్స్, సో 2 వేరే వేస్తారండి ఇది. సో ప్లాస్టిక్ ఏ ప్లాస్టిక్ ఉండాలి వేయాలో ఆ ప్లాస్టిక్ ఖచ్చితంగా వేయాలి దాంట్లో. సో పేపర్స్ వేయాలో దాంట్లో పేపర్ ఖచ్చితంగా వేయాలండి. సో ఇది చూసారండి, వార్నింగ్, సీవేజ్ యూనిట్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ ది వెజల్స్. సీవేజ్ యూనిట్ అంటే ఏం లేదండి, మనము గార్బేజ్లో ఎలాంటి పేపర్స్ సపరేట్గా, ప్లాస్టిక్ సపరేట్గా అలా 2 డివైడ్ చేస్తారండి. దాన్ని సెగ్రిగేట్ చేస్తారు. ఇలా ఉంటాయి చూడండి. మాకు డస్ట్బిన్స్లు కూడా చూడండి సపరేట్గా వేయాలండి. దీన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మాకు ఇక్కడ స్పీకర్స్ ఇస్తారండి. ఈ స్పీకర్స్ అనేది మనకు సౌండ్ అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎక్కువ బాగా పెట్టుకోవచ్చు, తక్కువ బాగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మాకు సౌండ్ వినపడుతుంది. ఏదైనా అడ్జస్ట్మెంట్ వచ్చినా కూడా వినపడుతుంది. సో 3% చెప్పారు కదండి, చూసారు కదా, సర్టిఫైడ్ ఫర్ 3 persons. సో 3 ఉండడానికి మనకు ఇది క్యాబిన్ ఇస్తారండి. చూడడానికి చిన్నదిగా ఉంటుంది, కానీ లోపల చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. సో ప్రతిదీ మీకు చూపిస్తాను. మనకు 3 ప్లాన్స్ అల్మారాల లాగా. సో ఫస్ట్ వచ్చి చూపిస్తాండి ఎలా ఉంటుంది. సేమ్ లోపల చూసారా. సో మనము డ్రెస్ పెట్టుకోవడానికి అన్ని హ్యాంకర్లు ఇచ్చారు. సో కింద మినీ డ్రా కూడా ఇచ్చారు. ఓకే, ఇప్పుడు అలానే ఉంటాయి. సో మెయిన్ థింగ్ మీకు ఈ షిప్లో చెప్పడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రతి షిప్లోనూ ప్రతి క్యాబిన్లోనూ ఒక లైఫ్ జాకెట్ ఉంటుందండి. 3 ఇచ్చారు కాబట్టి ఆ 3కి 3 ఉన్నాయి చూడండి. 1, 2, 3. సో 1, 2, 3. సో ప్రతి 3కి 3 ఖచ్చితంగా ఉంటాయండి. ఇది వచ్చి లైఫ్ జాకెట్, ఇది వచ్చి ఎమరేషన్ షూట్. ఖచ్చితంగా దీన్ని ఇన్స్పెక్షన్ చేస్తారండి. ప్రతి నెలకు ఒకసారి కానీ, ప్రతి వారానికి ఒకసారి కానీ చీఫ్ ఆఫీసర్ కానీ, థర్డ్ ఆఫీసర్ కానీ, లేక సెకండ్ ఆఫీసర్ కానీ ఇన్స్పెక్షన్ చేస్తారు. అవి ఎలా ఉన్నాయి ఏమన్నది సో ఒకసారి చూద్దాం. చూడండి, చూపిస్తారు. సో చూసా కదా, ఇది లైఫ్ జాకెట్ ఇది. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇది ఇమర్షన్ షూట్ అండి. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు అన్ని ఈ 2 మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మనం చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో ఇలా 3 ఉంటాయండి. సో చూద్దామా 3 ఉన్నాయో లేదో అనేది చూపిస్తాను చూడండి. సో ఎమర్షన్ షూట్, లైఫ్ జాకెట్, లైఫ్ జాకెట్, ఎమర్షన్ షూట్. సో ఇలా అన్నిటికీ అన్ని ఉంటాయి.
ఎలాంటి ఇష్యూస్ ఏం చేయరు, కరెక్ట్ మనము మెయింటైన్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇలా రండి. సో మన ఏదైనా సెల్ఫ్గా మనం కూర్చొని చదువుకోవాలన్నా, ఏదైనా రాసుకోవాలన్నా, ల్యాబ్ లైట్స్ అన్నీ ఇస్తారు, అన్నీ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ ఇచ్చారు కదండి. ఈ స్విచ్ బోర్డ్కి మనం సపరేట్గా కనెక్టర్ తెచ్చుకోవాలండి. సో జూనియర్స్ మీరు వచ్చేటప్పుడు షిప్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇలాంటి కనెక్టర్ తెచ్చుకోండి. మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చాలా గట్టిగా ఉంది, చాలా ఫిక్స్ చేసాం, గట్టిగా వచ్చింది అండి. సో చూడండి బాగా. ఇదే అండి కనెక్టర్, అది మనకి ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి. ఒక్కొక్కసారి ఈటీఓ ఆఫీసర్ ఇస్తారండి మనకి ఇలాంటివి. ఇన్ కేస్ ఒకసారి స్టాక్ కూడా ఉండవు అనమాట, అందుకే మిమ్మల్ని తెచ్చుకోమని చెప్తున్నాను. సో కాబట్టి మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, ఒకటి సేఫ్టీగా పెట్టుకోండి. ఇంకో విషయం అండి మర్చిపోయాను, మీరు ఎప్పుడైతే బయట వర్క్కి వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా వీటివి కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేసి బయట వెళ్ళండి. ఎందుకంటే అప్పుడప్పుడు చీఫ్ ఆఫీసర్ కానీ థర్డ్ ఆఫీసర్ కానీ వచ్చి చెక్ చేస్తారు క్యాబిన్ ఇవి. సో ఇలాంటివన్నీ రిమూవ్ చేస్తాయి అనమాట, ఎందుకంటే పవర్ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి రిమూవ్ చేయడం బెటర్ అనమాట. ఈ కటన్ వెనకాల ఒక స్మాల్ డోర్ ఉందండి. యాక్చువల్గా ఇది మనము ఎందుకంటే ఇస్తారంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఇది చూపిస్తాను చూడండి. సో ఆ డోర్కి అన్ని నట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ లోపల ఏదైనా ఫైర్ అయినా, ఇన్ కేస్ ఏదైనా అబాన్ షిప్స్ అయినా సరే, అంటే అబాన్ షిప్ అంటే షిప్ నుంచి బయట వెళ్ళిపోండి అనేసి మాకు క్యాప్టెన్ వరబుల్ కమాండ్ ఇస్తారు. అప్పుడు మనము ఈ డోర్ ఓపెన్ చేసి లోపల ఇంకో గ్లాస్ ఉంటుంది బ్రేక్ చేసి బయట వెళ్ళిపోవచ్చు. సో అది మన ఇష్టం అనమాట. ఇంకా మీ ముగ్గురు సంబంధించిన బెడ్స్ ఉన్నాయి కదండి, పైన ఒకటి, నాది కింద ఉంది. నా సామాన్లు అండి ఇవంతా. సో బుక్స్, పెన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి నా బెడ్కి కూడా నో స్మోకింగ్ అని రాస్తున్నా చూడండి. సో లైట్ ఆన్ చేశాను, ల్యాంప్ లైట్ ఇచ్చారు కదా, ఆన్ చేశాను. నో స్మోకింగ్ ఇన్ బెడ్, ఎటువంటి స్మోకింగ్ చేయకూడదండి. మనకు బయట మన డోర్ బయట స్టిక్కర్ కూడా ఇచ్చారు కదా, సో అదే ఇది. సో ఖచ్చితంగా బెడ్ని కూడా నీట్గా పెట్టుకోవాలండి. ఈ ఇన్స్ట్రక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులో మా షిప్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎలాంటి ఏమి చేయకూడదు. డ్రావర్స్ ఇచ్చారు చూడండి, చాలా బాగున్నాయి డ్రాస్ కూడా, ఏది కావాలని పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ స్మోక్ డిటెక్టర్ అనమాట. ఆ స్మోక్ డిటెక్టర్ సింబల్ చూడండి ఎలా ఉందో. చిన్న స్మోక్ వచ్చినా కూడా సరే అది డిటెక్ట్ చేస్తుంది. ఈవెన్ మనం బాత్రూంలో కూడా మన హీట్ వాటర్ ఎక్కువ పెట్టుకున్నా, ఆ నుంచి పొగ వచ్చినా కూడా సరే, ఆ పొగ దీనికి డిటెక్ట్ అయ్యా అది స్మోక్ అయిపోతుంది, అది డిటెక్ట్ అయిపోతుంది. సో దానివల్ల అలారం మోగుతుంది, అది అలారం బెడ్ మీద మోగుతుంది. సో ఇలా స్పెసిఫిక్ ఇచ్చారండి ఇది. సో చాలా డేంజర్ ఇది, ఎలా యూజ్ చేసుకోవాలి అలా యూజ్ చేసుకోవాలి. సో దాని కేస్ మనం మిస్యూజ్ చేసినా అది ఖచ్చితంగా బయట అలారం మోగుతుంది అనమాట. సో ఇలా ఇచ్చారు చూడండి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూడండి. చూడండి స్పెసిఫిక్ అనమాట. ఇవి మర్చెంట్ నేవీ మాత్రమే ఇలాంటి లైట్స్ ఇస్తారు. సో కంటికి విజిబుల్ బాగా కనపడుతుందండి, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. సో హ్యాపీగా మనం కూర్చొని ఏదైనా నోట్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. హ్యాపీగా మనము కంటిన్యూస్గా చూడొచ్చు, ఏం కాదు. ఓకే, కంటిన్యూ చూడొచ్చు అంటే మరి కంటిన్యూ చూడడం కాదు, జస్ట్ చూడండి చూడొచ్చు, ఏం కాదు. చాలా నార్మల్గా ఉంటుందండి, విజిబుల్ అనమాట. చూసారా, టాయిలెట్కి ఎంటర్ అవుతున్నాము. సో నథింగ్ డౌన్ టాయిలెట్ బౌల్ ఎక్సెప్ట్ టాయిలెట్ టిష్యూ. సో టాయిలెట్ టిష్యూస్ మాత్రం వేయచ్చు, మీద అది ఏం చేయకూడదండి, లోపల వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మనము ఇది కూడా చూడండి రెడ్ కలర్ ఇచ్చారు, ఖచ్చితంగా వేయకూడదు అనమాట. వేస్తే మనకు ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఇలా ఉంటాయండి. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము. సో మనకు వాష్ చేసుకోవడానికి సో ఖచ్చితంగా మనం ట్యాప్ ఇచ్చారండి. సో చూసారా, ఇది హ్యాండ్ వాష్, ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడే వాష్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా జూనియర్స్ మీరు ఒకసారి చూడండి, ఖచ్చితంగా మనము ఇలాంటి గోరుల్లో కానీ సో లోపల అనుకొని ఇలా పుష్ చేసి ఖచ్చితంగా మనము క్లీన్ చేసుకోవాలి. ఇది మస్ట్ షుడ్ అనేది. ఇలా చేయకపోతే మనము ఖచ్చితంగా పేషెంట్ అయిపోతాం. ఇక్కడ షిప్లోను ఖచ్చితంగా మనము ఇలా క్లీన్ చేసుకోవాలి విత్ వామ్ వాటర్. ఖచ్చితంగా మనం వామ్ వాటర్ క్లీన్ చేసుకోవాలి. ఇది చూపిస్తారు, వామ్ వాటర్ ఎక్కడ ఉంది, కోల్డ్ వాటర్ ఎక్కడ ఉంది, మీకు ఎలా వస్తే కూడా చూపిస్తున్నారు చూడండి. రత్తాలు బీను వామ్లో పెట్టుకున్నాము. ట్యాప్ క్లీన్ చేసుకోవాలని మనకు ట్యాప్ ఇచ్చారు కదండి, ఈ ట్యాప్ ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇవి ఇచ్చి నార్మల్ మోడ్లో ఉంది, అంటే
మిడిల్లో అనమాట. అంటే ఇది నార్మల్ మోడ్ ఇది. మీకు హీట్ వాటర్ ఎక్కడ వస్తుందో చూపిస్తాను చూడండి. కింద మీకు ఇటుపక్క చేశారంటే రెడ్, ఇటుపక్క చేస్తారంటే కోల్డ్. సో అలా మనము రొటేట్ చేసుకొని ఏది కావాలో పెట్టుకోవచ్చు. దీనికి మనకు అడ్జస్ట్మెంట్స్ కింద ఇచ్చారండి, చూపిస్తారు చూడండి. కింద అడ్జస్ట్మెంట్స్ రొటేట్ చేసుకోవచ్చు. మనం ఎంత కావాలో అంత హీట్ పెట్టుకోవచ్చు. ఇది కూడా కోల్డ్ ఎంత కావాలో పెట్టుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ఫెసిలిటీస్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ థింగ్, ఇన్ కేస్ ఎప్పుడైనా వాటర్ వేస్తూ ఉంది లోపలికి, ఎప్పుడైతే ఈ మనకైనా ఈ షోకెక్కిందంటే వాటర్ పోదండి ఇవి. సో మనము ఎలా రిలీజ్ చేసుకోవాలి? ఫస్ట్ టైం నేను ఎలా పోదని కంగారు పడ్డాను. ఇప్పుడు నాకు కొంతమంది చెప్పాను అనమాట. దీంట్లో మనకి ఎలా యూజ్ చేసుకోవాలి అని ట్రైనింగ్ ఇస్తారు. బంద్ చేస్తాను. ప్రస్తుతానికి అది నేను చోకర్ పెట్టేస్తాను. నేను ఎలా రిలీజ్ చేసుకొని చూపిస్తానండి. ఇది చూస్తారా? కింద చూడండి, ఈ పొడిగా ఉంటుంది కదా, ఆ కిందకి పుల్ చేయాలన్నమాట. కిందకి పుల్ చేస్తే ఇది చోక్ అనేది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. ఇది పొడిగిది. సో 1 2 3 చూడండి, వాటర్ వెళ్తున్నాయి కదా. సో అలా మనం చోక్ రిలీజ్ చేసుకోవాలండి. సో ఇది సేమ్ అస్ ఇచ్చారు కదా పప్పలా. సో ఇదే పెట్టుకోవచ్చు డ్రాసు. సో దీనికి కూడా ఒక మెరద్దు అన్నీ ఇచ్చారు, బాగుంది. ఇక మెయిన్ చూడండి, ఈవెన్ మనకు టైర్స్ కూడా ఇండికేట్ ఇచ్చారు చూడండి. అక్కడ బయట ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. ఏది వదలరంటే మనకి ఇక్కడ ప్రతిదీ ఇండికేషన్ ఇస్తారు. దాన్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో అవ్వాల్సిందే. సో ఇది స్పెసిఫిక్గా హై ప్రెషర్తో ఉంటుందండి. మనము చెయ్యి పెట్టించాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఇక్కడ ఏమంటే మనకు ఇది చూపిస్తాను చూడండి. మెయిన్ థింగ్ జస్ట్ మనం పుష్ చేస్తే చాలు, ఈ బేస్ అంతా కిడైపోతుంది విత్ వాటరు ప్లస్ విత్ ఎయిర్. ఆ ఎయిర్ వాటర్ ఎక్కడ వస్తుంది చూపిస్తారు చూడండి. ఈ ఎయిర్ వాటర్ ఇది వస్తుందండి. వాటర్ ఇక్కడే వస్తుంది, ఎయిర్ ఇక్కడ వస్తుంది. మీకు చూపిస్తారు చూడండి ఎంత హై ప్రెషర్తో వస్తుందంటే మీకు చూడండి. కదా మనము సీర్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా పుష్ చేస్తే చాలు అది వస్తుంది. ఇలా మనకు థర్డ్ అనేది స్పెసిఫిక్గా ఇచ్చారనమాట. సో ఇది థర్డ్ ఇష్యూ ఉంది. ఇది ఎందుకు ఇచ్చారంటే హ్యాండిల్, ఇన్ కేస్ ఎప్పుడైనా రఫ్స్ అయితే షిప్ రఫ్స్ అయితే మనం పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఏది వదల. ఇక్కడ కూడా స్టిక్కరింగ్ సేమ్ వార్నింగ్, సీవేజ్ యూనిట్ ఇన్ ఆపరేటింగ్ ఆన్ దిస్ వెజల్ సేమ్. ఇక్కడ కూడా ఎలాంటివన్నీ సెక్యూరిటీ చేసుకోవాలి. సో ఇంకొకటి అండి, మేము ఇంకో పైన చూసారా, ఇది ఎగ్జాస్ట్ ఇదే, ఏసీ ఇదే. ఇక్కడి నుంచి ఏసీ వస్తుంది, ఎగ్జాస్ట్ వస్తుంది. మీకు డౌటా? చూడండి ఎగ్జాస్ట్ లాక్కుంటుంది లోపలికి, ఏసీ కూడా వస్తాం చూడండి. చూసారా చూడండి, అట్లా ఎగ్జాస్ట్ ఇదే, ఏసీ ఇదే, ట్విన్ ఉన్నమాట. ఇంకోటి సేమ్ మనకు బయట ఎలా స్పీకర్ ఇచ్చారో లోపల ఎలా స్పీకర్ ఇచ్చారో సేమ్ అక్కడ మనకు డిస్టర్బెన్స్ ఉన్నా ఇక్కడ మనకి ఏర్పడుతుందండి. ఇన్ కేస్ బాత్రూంలో ఉన్నా కూడా సరే మనకి ఏర్పడుతుంది అనమాట. సో ఇలా ఇచ్చారు మనకు స్పెసిఫిక్గా. చూడండి లాస్ట్ వీక్ మీకు చెప్పానండి, టెస్ట్ వాటర్ బిఫోర్ యూజ్. ఫస్ట్ ఇది హీట్లో ఉందా కోల్డ్లో ఉందా మనం టెస్ట్ చేసుకోవాలి. ఇది మనకు స్పెసిఫిక్ ఇస్తుంది కదా అడ్జస్ట్మెంట్స్. ఇది పాయింట్ అండి. మనము ఇక్కడ నాబ్ ఉంటుంది కింద రెడ్ కలరు, ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని పుష్ చేసి రొటేట్ చేసుకోవాలన్నమాట. 40 కంటే ఎక్కువ పోకూడదు. ఇక్కడికే మనకు లిమిట్ ఇచ్చారు. 40 కంటే కిందకి రాకూడదు అనమాట, ఎందుకంటే మనకు అక్కడికే లిమిట్ అనమాట. సో మనం ఎట్లా రొటేట్ చేసుకోవచ్చు. సో నాకు 30 25 అట్లా పెట్టుకోవాలను. ఓకే చూద్దాము. సో వాటర్తో వస్తున్నాయి, చాలా ఫోర్స్లు వస్తున్నాయండి వాటరు. వచ్చేస్తే హ్యాండిల్ ఇచ్చారు చూడండి. సేమ్ ఎలా రక్సి ఉన్నా ఏం కాకుండా మనం హ్యాండిల్ నుండి హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇదే రండి, మళ్ళీ కట్టన్ ఇచ్చారు. మన సెల్ఫ్గా కమ్మి పెట్టుకొని హ్యాపీగా మనం చేసుకోవచ్చు. ఇంకోటి స్పెసిఫిక్గా ఈ టైల్స్ చూసారా, ఈ టైల్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ ఆ ఏసీ ఆ ఎగ్జాస్ట్ వల్ల ఈ వాటరు ఈ టైల్స్ 3
మనకు ఈ వాటర్ని ఇక్కడ ఉంచుకోండి, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. మనకు లోపల ఎంత మనకు స్మెల్ వచ్చినా మనకి స్మెల్ రాదు, ఏం రాదు. ఆ ఏసీ వల్ల, ఎగ్జాస్ట్ వల్ల, ఈ టైల్స్ వల్ల. స్పెసిఫిక్గా ఏ మెయిన్ టైల్స్ అండి ఇవి, స్పెసిఫిక్ ఇవే సార్ ఇది. సో ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి ఒక సిమెంట్కి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలండి. మిస్యూజ్ చేసినా అది మనకి ప్రాబ్లం. పోతే చూడండి, ఇవి యాక్సెస్ హ్యాచ్ ఫర్ యూనిట్ టాయిలెట్ అనమాట. అంటే టాయిలెట్ సంబంధించినటువంటి సొమ్ము మొత్తము కనెక్షన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అది పుష్ చేసి చాలు డోర్ ఓపెన్ అవుతుంది. అలా 2 ఇచ్చారనమాట. చూసారా, అది పుష్ చేయండి. పుష్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఓపెన్ చేసి చూస్తాను. ఇదే అన్ని పైప్ కనెక్షన్స్ అనమాట. టాయిలెట్ సంబంధించిన అన్ని కనెక్షన్స్ కానీ, స్పీకర్ సంబంధించి అది చూసారు కదా, ఫర్ స్పీకర్ సంబంధించి, ఫర్ లైటింగ్ సంబంధించి. ఇది వాల్వ్స్ అనమాట. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ మనం వాల్వ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా కనెక్షన్స్ ఉంటాయి చూడండి. ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏసీ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తము ఇన్బిల్ట్ అన్ని మొత్తం అంతా నీట్గా ఇన్బిల్ట్ చేసి ఉంటారు వైర్తో సహా. మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాంటి లీకేజ్ ఉన్నాయి, ఎక్కడ లీకేజ్ ఉన్నాయి. వాటర్ రాకపోయినా మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మేజర్గా ఉంటే మనము చేయలేం, కానీ మైనర్గా ఉంటే మనం చేసుకోవచ్చు. సో అలాంటి ట్రైనింగ్ కూడా ఉంటాయండి. కింద చూసారు కదా, అది లైటింగ్ సంబంధించి. ఇంకా మెయిన్ థింగ్ ఇవేండి, అది చెప్పే కదా, రెడ్ వచ్చి హీటరు, బ్లూ వచ్చి కోల్డ్. సో ఆ పైప్ లైన్స్ అవి. ఇది ఈ టాయిలెట్ సంబంధించిన యాక్సెస్ హ్యాచ్ అది. సో సేమ్ థింగ్, అలానే ఒకసారి ప్రెస్ చేసి చాలు లాక్ అయిపోతుంది. అది కూడా సేమ్. చేయలాగే ఒకటి సోఫా ఇచ్చారు. సో ఏం లేదు, హ్యాపీగా ఏదైనా వర్క్ చేసి మనము రిలాక్స్ అవ్వాలన్నా కూడా హ్యాపీ కూర్చొని జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు. సో దీని కింద నాబ్ లాగుతుంది, దీన్ని ఇట్లా లాక్ చేసినామంటే సో ఇలా హ్యాపీగా మనం కూర్చోవచ్చు అండి. సో ఒక సిమెంట్ చూడండి ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు. సో యూ కెన్ యూస్ ఫర్ ప్రాపర్లీ. ఇక్కడ అన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలండి.